రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆ లోపే పరిహారం సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. 2 ప్యాకేజీల్లో పనులను చేపడతామన్నారు. గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించకపోవడం వల్లనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం ఆలస్యమైందని కోమటిరెడ్డి అన్నారు. ఉత్తర భాగంలో 94% భూసేకరణ పూర్తయింది అన్నారు. 80% భూసేకరణ పూర్తవగానే టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉన్నా జాతీయ రహదారుల సంస్థ పిలవలేదని చెప్పారు. పరిహారం విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. ఉత్తర భాగం నిర్మాణం కోసం 1895 హెక్టార్ల భూమి అవసరమవుతుంది అని, 1862 హెక్టార్లకు సంబంధించి ఇప్పటికే 3D నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. ఇందులో 1320 హెక్టార్ల భూమికి సంబంధించి ముసాయిదా అవార్డుల ప్రకటన, 427 హెక్టార్లకు సంబంధించి అవార్డు విచారణ జరుగుతుంది అని, మిగతాది వివిధ దశల్లో హైకోర్టులో విచారణలో ఉంది అని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్లోని దక్షిణ భాగాన్ని తెలంగాణ ప్రభుత్వమే నిర్మించనుందని మంత్రి ప్రకటించారు. 2017లో ఆర్ఆర్ఆర్ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్మాణ పనులను ఆశించినంత వేగంగా చేపట్టలేకపోయిందన్నదన దక్షిణ భాగాన్ని తెలంగాణ ప్రభుత్వమే చేపట్టనుందని చెప్పారు. మొదట 6 లైన్లతో చేపడతామని, తర్వాత రద్దీ పెరిగాక 8 లైన్లుగా విస్తరిస్తామని వెల్లడించారు. ఈ మార్గాన్ని 4th సిటీ మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానిస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ డిపిఆర్ తయారీకి సలహా సంస్థ ఎంపికకు టెండర్లను ఆహ్వానిస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశామని వెల్లడించారు.